శ్రీకృష్ణుడు చెప్పినట్టు నేను అంటే నా ఇంద్రియాలో, నా అవయవాలో, లేదంటే నా శరీరమో కాదు. నేను అంటే నా ఆత్మ అని మనం భావించాలి. ఎల్లప్పుడూ జీవశక్తితో ఉంటుంది మన ఆత్మ. అందుకే చిన్నప్పుడు రమణ మహర్షి గారు ఇంట్లో నుండి వెళ్ళిపోతూ, నేను నా తండ్రి కోసం వెతుక్కుంటూ వెళ్తున్నాను, మీరు దీనికోసం వెతకద్దు అని ఒక లేఖ రాస్తారు. ఇక్కడ నేను అని ఆయన సంబోధించుకున్నది ఆయన ఆత్మని. దీనిని వెతకద్దు అంటే ఈ దేహాన్ని వెతకద్దు అని చెప్తారు ఆయన. ఆత్మజ్ఞానం వారికి ఆ ఏజ్లోనే వచ్చేసిందనమాట. గీతలో 2వ అధ్యాయం 40వ శ్లోకం నుంచి బుద్ధియోగం లేదా నిష్కామ కర్మయోగాన్ని మనం తెలుసుకోవచ్చు. ఆత్మతత్వాన్ని పరిగణించి ఏ విధంగా కర్మలను అనుసరించాలి అనేది ఈ నిష్కామ కర్మయోగంతో మనం నేర్చుకుంటాం. దీన్నే బుద్ధియోగం అని కూడా అంటారు. బుద్ధియోగం అంటే భగవంతుడిని అనుసరించి భక్తి మార్గంలో కర్మను చేయడం. ఆధ్యాత్మికతలో ఉన్నతమైన స్థితి ఉంటుంది, కానీ కిందకి పడడం అనేది ఎప్పుడూ ఉండదు. మన భౌతికమైన బాధ్యతను మనం నిర్వర్తించాలి, అదేవిధంగా ఆధ్యాత్మిక బాధ్యతను నిర్వర్తించాలి. దీన్నే బుద్ధియోగం అంటారు. ఇలా జన్మలను తీసుకుంటున్న జీవుడు నిత్యం కర్మల చేత పాపపుణ్యాలను చేస్తూ ఉంటాడు, వాటి యొక్క ఫలితాన్ని అనుభవిస్తూ ఉంటాడు. అందుకే అంటారు పెద్ద తిరుమలాచార్యులు ఒక కీర్తనలో, విడువను పాపము పుణ్యము విడువను నా దుర్గుణములు విడువను మిక్కిలి ఆశలు విష్ణుడని మాయా అని. ఎందుకంటే మనిషి పాపం చేసినా దాని యొక్క ఫలితాన్ని అనుభవించాలి, పుణ్యం చేసినా దాని యొక్క ఫలితాన్ని అనుభవించాలి. దీనికోసం మళ్ళీ జన్మలెత్తుతూ ఉండాలి. అది విష్ణుడి యొక్క మాయ అన్నమాట. ఈ విధంగా పెద్ద తిరుమలాచార్యులు వారు వర్ణిస్తారు. పాపం పుణ్యం అనేవి చేయకపోతే ఆ జీవుడు పూర్తిగా పరమాత్మలో లీనమైపోయి మోక్ష స్థితిని పొందుతాడు. ఇలా జరగకుండా విష్ణువు యొక్క మాయ అడ్డుపడుతుంది, మన చేత కర్మలను చేయిస్తుంది. ఏ రోజైతే మనకు భగవంతుడు పూర్తి జ్ఞానాన్ని ప్రసాదిస్తాడో ఆ రోజు మనం కర్మల నుండి తప్పించుకుని ఈ జనన మరణ చక్రం నుండి విముక్తి పొందుతాము.